దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన యేసు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 17వ తేదీ సెప్టెంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న అద్భుతమైన సందేశం. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎన్ని పాయింట్స్ చెప్తున్నాడు? మొట్టమొదటిది, ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ఐఎమ్ ద క్లోజ్. దట్స్ ఆల్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అల్ఫా ఒమేగా, నేనే ఆది, నేనే అల్ఫా. అంటే ఆయన ఆదిలో ఉన్నవాడు. అందుకే వాక్యము యోహాను సువార్తగా రాస్తూ యోహాన్ గారు ఆది యందు వాక్యము నేను. ఈ యేసు క్రీస్తు ప్రభుల వారు కోసము దాన్ని రెవల్యూషన్ నాలెడ్జ్ అంటారు. కనుక ఈయన తన యొక్క ప్రత్యక్షతలు పద్మాసు ద్వీపంలో ఆ యొక్క యోహాను గారికి ఆ పరదేశులో ఇస్తున్నప్పుడు రాయబడిన గ్రంథము ప్రకటన అంటాము, ఇంగ్లీష్లో రెవల్యూషన్, ప్రత్యక్షీకరణము. అయితే జరగబోయే సంగతులన్నీ కూడా దేవుడు తన యొక్క శిష్యుడైన యోహాను గారికి బయలుపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరణించి. అంటే మరణము ఈజ్ ఈక్వల్ టు ఏంటో మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా ఏమంటున్నాడు? మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు. అంటే ద కీ అంటే మనము చిన్నప్పటి నుంచి తాళం కప్ప, తాళం చెవి మనకు తెలుసు. కానీ ఇప్పుడు హైటెక్లో ఉన్నాం కదా, కార్ కూడా కీలెస్, అంటే ఇలా బటన్ ప్రెస్ చేస్తే చాలు కదా. ఇప్పుడు కార్లు బయోమెట్రిక్ వచ్చేసింది, నీ ఫింగర్ థంబ్ ఇంప్రెషన్ అక్కడ పడితే చాలు కదా. అంటే ద కీ ఈజ్ ద వన్ విచ్ రివీల్స్, లేకపోతే ఆ కీ నీ దగ్గర ఉన్నప్పుడు పాస్వర్డ్ కావచ్చు, ఆ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ కావచ్చు, ఏదైనా కూడా మరి ఆ యొక్క కీ నీకు దేనినైనా తెరుస్తుంది అనమాట. అంటే విత్ దట్ కీ యూ కెన్ ఓపెన్ వాట్ ఎవర్ ఇన్సైడ్ ఈజ్ కన్సీల్డ్. అంటే లోపల భద్రపరచబడి ఉన్నది పైకి ముద్రింపబడుతుంది. ఆ ముద్రను అన్లాక్ చేయడము, కనుక రివీల్ చేయడము. కనుక ఈరోజు నీకు ఏది కావాలన్నా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తు యేసునందు గుప్తములై ఉన్నవి. నిన్నటి దినమున నేర్చుకున్నాను మనం. సొలొమోను జీవితంలో ఆ యొక్క బుద్ధి వివేకములు అడిగి ఉంటాడు, కానీ ఆ బుద్ధి వివేకము జ్ఞానము సమస్తము యేసు క్రీస్తునందు ఉన్నవి. కారణము హీస్ ద రెవల్యూషన్. అంటే ఆ యొక్క తండ్రికి ఇతను యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షం అయినట్లు మనం చూస్తున్నాం. తండ్రి స్వారూప్యమందు తండ్రి మహిమను మనకి బయలుపరిచినట్లు. కనుక చాలాసార్లు మన జీవితంలో ఇటువంటి విషయాల్లో తొందరపడుతూ ఉంటాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నేను చదువుతున్నాను, చాలా చక్కగా చెప్పారు. రెవల్యూషన్ చాప్టర్ 1:18. ఐఎమ్ ద లివింగ్ వన్, నేను సజీవుడను, ఐఎమ్ నాట్ డెడ్. ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన జీవించున్నాడు. కనుక ఐ వాజ్ డెడ్, ఎస్, నేను చనిపోయాను, అండ్ నౌ లుక్, కానీ ఇప్పుడు చూడు, ఐఎమ్ అలైవ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అంటే నేను ఇక యుగ యుగములకు సజీవుడై ఉన్నాను. అండ్ ఐ హోల్డ్ ద కీస్ ఆఫ్ డెత్ అండ్ హ్యాడెస్ గ్రేవ్ అన్నారు. హ్యాడెస్ టాట్రస్. కనుక ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు మనం ఈ వాక్యము ఎలాగ నేర్చుకోవచ్చు? నేను స్పష్టంగా అబ్రహాం కోసము ధ్యానం చేస్తున్నప్పుడు నేను విన్న స్వరము పాతాళము కాదు,
మరణము కాదు, సమస్తము నా ఆధీనంలో ఉంది. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వానికి ఇస్తాను, ఎవరిని తోసివేస్తానో తోసివేస్తాను. ఇట్స్ మీన్ అంటే అవి అన్నీ నాకు చెందినవి. అంటే ఈరోజు నీవు ఎప్పుడు చనిపోవాలో, ఒకవేళ నీవు చనిపోయినను తిరిగి లేచెదవు, ఒకవేళ నీవు కూలిపోయినను నీవు తిరిగి బ్రతికెదవు, ఒకవేళ కృంగినను తిరిగి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అంటే సమస్తము దేవుడై ఉన్నాడు అని పెర్సెప్షన్ నాలెడ్జ్, అనుభవ జ్ఞానము కలిగి నీవు నేర్చుకోవడమే దేవునికి ఇష్టమైనది, దేవునికి అంగీకారయోగ్యమైనది, దేవునికి అతి ప్రియమైనది ఏదైనా ఉందా అంటే నీ జీవితము ఆయనకి ఇంపైన సువాసనగా ఉండాలని. నీ జీవితం బలి కోరటం లేదు, కానీ బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క జీవితాన్ని తరతరాలకు విలువైందిగా, అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మరణము పాతాళ లోకము అనేది ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలంటే డెత్ ఈజ్ నథింగ్ బట్ సెపరేషన్ ఫ్రమ్ ద లైఫ్. అంటే నీలో నుండి జీవం వెళ్ళిపోవటమే మరణం. కానీ నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు దేవుడను కాదు. సజీవులు సజీవులే నిన్ను స్తుతిస్తారు. అంటే ద లివింగ్ విల్ గ్లోరిఫై యు మాస్టర్. ఎప్పుడైతే నీవు జీవించుచున్నావన్న పేరు ఉంది, కానీ నీవు మృతుడివే. అంటే నీ కార్యాలలో జీవం ఉందా? నీ కార్యాలలో అనేకంటే నీలో జీవం ఉండాలంటే నీలో దేవుడు ఉన్నాడా? దేవుడు లేకుండా ఈ లోకంలో ఎంత గొప్ప పేరు సంపాదించినా, ఆస్తులు అంతస్తులు సంపాదించినా అది మృతమే. అంటే పాపము అనగా దేవునికి దూరంగా చేసేది, అనగా జీవమునకు నిన్ను దూరం చేసేదే. ఆ జీవము దూరం అయ్యేదే మరణము. కనుక మార్తతో ఏమంటున్నాడు యోహాను సువార్త 11:25, నేనే పునరుద్ధానము జీవము, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. ఏ రోజునైతే నీవు విశ్వాసము అనేది, నీ నమ్మకము అనేది నీవు విశ్వసించుచున్న దేవుని ఎదుట మృతులను సజీవులుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయవడని తండ్రి అయిన అబ్రహాముగా పిలువబట్టకు, చంపేసినా కూడా నీవే కదా బ్రతికిస్తావు, నీవే కదా లేని వాటిని నీకు ఇచ్చావు అని ఏ రోజునైతే మన జీవితంలో దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడో, దేవుడు ఎవరి ద్వారా నీకు చేయాలనుకుంటున్నాడో ఆయనకి సమస్తము తెలిసి ఉన్నదని, ఆయన హీస్ ద సావరీన్ గాడ్, సర్వాధిపత్యము కలిగిన దేవుడని నీవు నేను గ్రహించి గుణగణములు ఎంచుకుని దేవుని యందు లక్ష్యముంచి విశ్వాసము కలిగి ఉండుటకు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్యాలు చెప్తూ, మరణమునకు ఆయన మీద ఇక ప్రభుత్వం లేదు. అంటే ద డెత్ కాంట్ కంట్రోల్ హిమ్. ఎందుకంటే ఆయన డెత్ ని విక్టరీ చేశాడు. ఎలాగ చేయడప్పుడు పాపము విషయమై మృతులుగా, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా. అంటే పాపము ఎప్పుడూ మనలో నివసిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ దురాశలకు లోనైన శరీరమందు పాపము ఏలనీయకుండా, ఎప్పుడైతే మనము దేవునికి నీతి సాధనములుగా మనము అప్పగింపుటకు ప్రయత్నం చేస్తామో ప్రభునందు ప్రియులరా, ఇక్కడ స్పష్టంగా ఈ 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చదివినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం ఇకను పాపములకు దాసులము కాకూడదు. కారణం ఏంటంటే పాపము వలన వచ్చు జీతము మరణం. కనుక నీవు పాపము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ నీలో కుళ్ళు కపటం ఇంకా ఎందుకు లేండి అని. కనుక ఆ ప్రాచీన స్వభావము సిలువతో ఆయన సరిచేసి, కనుక చనిపోయాడు అంటే పాపం చంపేసింది, ఇంకా అతని మీద ఏలబడి చేయడానికి ఇక పాపమునకు హక్కు లేదు. కారణము అక్కడ మరణించి ఉన్నాడు. అయితే ఆ మరణము మనందరి పాపము ఆయన మీద వేసుకున్నప్పటికీ ఆయనలో ఉన్న జీవము మరణాన్ని జయించి
మృత్యుంజయుడిగా లేచి ఉన్నాడు కనుక మనము క్రీస్తు యేసునందున్న ఎడల దేవుని కుమారుడుగా పిలువబడతాం. ఇవే వాక్యాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము స్పష్టముగా ఇక్కడ పౌలు హోషేయలో రాయబడింది ఎత్తిపెట్టి రాస్తూ, క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ అమర్త్యమైనది అంటే మత్స్యమైనది అమర్త్యత అంటే మృతమైనది నిత్యము జీవించాలి అని అటువంటి వాక్యాలు రాస్తూ, మరణము విజయమందు మింగివేయబడినప్పుడు ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విషయం ఎక్కడ, మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రమైన యేసుక్రీస్తు, ఆ యొక్క శిక్షావిధిని రాసిన యేసుక్రీస్తు, ఆ శిక్షావిధి ఆయన వెళ్ళి ఉంది అక్కడ ఉన్న ఆ పాతాళపు లోకపు శక్తుల్ని జయించి ఉన్నాడు కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ యొక్క కుమారులు అనగా మనము శరీర స్వభావం కలిగిన మనల్ని రక్త మాంసములు ఫ్లెష్ అండ్ బ్లడ్ కలవారైనందున, అంటే ఎప్పుడైతే పాపము ఆదాము చేసి ఉన్నాడో రక్త మాంసములు స్వతంత్రించుకుని ఉన్నవి, అప్పటి వరకు జీవము మరియు మహిమ కలిగిన ఆదాము ఎప్పుడైతే ఎలయనగా ప్రాణమునకు మూలము రక్తము, నీవు మన్ను కనుక మన్నైపోతావు అన్నప్పుడు ఈ మహిమ విదిలిపెట్టి మట్టి దేహము అయిపోయినప్పుడు మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయాలి. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మరణాన్ని మరణంతోనే జయించాలి. కనుక జీవిత కాలమంతా ఖచ్చితంగా నేను చనిపోతామన్న భయము నుండి, ఆ దాస్యము నుండి మనల్ని విడిపించుటకు రక్త మాంసములు గలవాడు అయి ఉండి ఏమంటున్నాడు, అబ్రహాము సంతాన స్వరూపము ధరించుకుని ఉన్నాడు తప్ప దేవుని దూతల యొక్క స్వరూపము ధరించుకోలేదు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము ఏం చెప్పబడుతుంది? మత్తయి సువార్త 28:18, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి వచ్చి చెప్తున్నాడు, నాకు పరలోకమందును భూమి మీదను పాతాళమందును సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన తాను వెళ్ళి జయించి, ఈరోజు మేము కువైట్లో ఉన్నాం, 30 సంవత్సరాలుగా కువైట్లో. ఇక్కడ కానూను, ఇక్కడున్న స్థలాలు, ఇక్కడున్న వాటిని మేము రుచి చూచి అనుభవం ద్వారా, అయితే ఇది మాకు ఎక్కడెక్కడ మేము అడుగు పెట్టాము అది మాత్రమే. ఎన్నో హై ప్లేసెస్ ఉన్నాయి, ఎన్నో సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయి, ఎంతో మంది వివిఐపీలు ఉన్నారు, అవన్నీ మనకు తెలియదు కదా. ఎంతో మంది తల్లులు కొయిటోళ్ళు ఇళ్ళలో పని చేసుకున్నామా, అయిపోయిందా, జీతం పంపించామా, బిడ్డలు. ఇక కంపెనీలో ఉన్న వాళ్ళు డ్యూటీకి వెళ్ళామా, వచ్చామా, ఉన్నామా, లేదే సంఘానికి వెళ్ళామా, ఇదే జీవితం అయిపోయింది. పేరుకి కువైట్లో ఉన్నారు కానీ కనీసం కువైట్ టవర్ కానీ, కువైట్ షాపింగ్ కానీ, కనీసం ఏ రోజు కూడా కువైట్ మంచి హోటల్లో భోజనం కానీ, కువైట్లో మంచి, అంటే అర్థం ఏంటంటే కువైట్ మంచి బంగారు దేశమే కానీ ప్రభునందు ప్రియులార, అలాగే మనం దేవుల్లో ఉన్నామని పేరు ఉంది కానీ దేవుల్లో ఉన్న గొప్పతనము, దేవుల్లో ఉన్న మంచితనము, దేవుల్లో ఉన్న స్వభావము, దేవుడు ఇవ్వాలి అని ఆశపడుతున్న గొప్ప కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన బహు ప్రణాళిక కలిగి ఉన్నాడని, గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడని, ఆయన నీ చేయి నా చేయి పట్టుకుని లేవనెత్తే దేవుడని, ఆయన నీ చేయి నా చేయి పట్టుకుని మనల్ని ఆయన మార్గంలో నడిపించాలని ఇష్టపడుతున్నాడని, సమస్తము ఆయనే వెల చెల్లించి ఉన్నాడని, ఆయన క్షణము చాలు మన వైపు దయగలిగిన ఒక్క మాట చాలు మన జీవితాలు కట్టబడతాయని, దేవునికి అంగీకారయోగ్యములుగా మనము నివసించగలుగుతామని తెలిసినా కూడా మన సొంత జ్ఞానాన్ని వాడుతున్నామే. ప్రభువునందు ప్రియులారా, ఏ రోజునైతే మనకి మనము జ్ఞానులము అనుకుంటామో, మనకి మనము పర్ఫెక్ట్ అనుకుంటామో, మిస్టర్ పర్ఫెక్ట్లు దేవునికి అవసరం లేదు. దేవుడికి కావలసింది ఒకటే, నా ప్రియ కుమారుడా, నా యందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా, నన్ను నమ్మగలుగుతున్నావా? అక్కడ ఫిలిప్పుతో అంటాడు, ఇంకెంత కాలం మీరు నన్ను నమ్మలేరు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అక్కడ
ఈ విధముగా దిదుమానమైన తోమా చెప్తాడు, పదండి మనము కూడా ఆయనతో పాటు చనిపోవడానికి వెళ్దాం. అప్పుడు అదే తోమా ఆయన యొక్క గాయములలో వేలు ఉంచితే తప్ప నమ్మను అంటాడు. తోమా, ఇప్పుడు నా యొక్క గాయములో నీవు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక ఈ లోకము సైన్స్ చెప్తుంది, నీవు చూసావా, నీవు చేసావా, నీవు ఇది కలిగి ఉన్నావా? కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను కలిగి ఉన్నందున నీవు ఏదైతే కోరుకుంటున్నావో, నీవు ఏదైతే ఆశిస్తున్నావో, నీ హృదయాన్ని ఎరిగిన నేను నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అంటే రుజువు. కనుక అక్కడ పేతురుతో చెప్తున్నాడు, పేతురు, ఇదిగో నీకు నేను తాళపు చెవులు ఇస్తున్నాను. కానీ పేతురు ఓపెన్ చేశాడా? ఎన్నాళ్ళు ఓపెన్ చేస్తూ వెళ్ళాడు? ఒక కొర్నేలి దగ్గరికి వెళ్ళాడు, అంతే, అయిపోయింది. అయితే పౌలుకి ఈ తాళం చెవులు తనంతట తానే తీసుకుని ఎంత మందిని దేవుని రాజ్యమునకు వారసులుగా ఓపెన్ చేస్తూ పోయాడు. ఈలో రుజున జ్ఞానము అనే తాళపు చెవి దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒకవేళ దావీదు భుజముల మీద భారము అని యెషయా 22:22 నుంచి ఉంటుంది. తాళపు చెవి నీకు ఇస్తున్నాడు. ఒకవేళ నీకు తాళపు చెవి ఇస్తే నీవు ఏది ఓపెన్ చేస్తావు? ధనాన్న? ఏది ఓపెన్ చేస్తావు? గుణాన్న? ఏది ఓపెన్ చేస్తావు? మనసున? ఏది ఓపెన్ చేస్తావు? హృదయాన్న? ఏది ఓపెన్ చేస్తావు? పాతాళాన్న? పరలోకాన్న? అన్నీ కూడా తాళపు చెవి. కానీ చాయిస్ ఈజ్ యువర్స్. రిమోట్ కంట్రోల్ నీ చేతిలోనే ఉంటుంది. స్పోర్ట్స్ ఛానల్ ఉంటుంది, మూవీస్ ఉంటాయి, న్యూస్ ఛానల్ ఉంటుంది. నీకు కావలసినవన్నీ కూడా, టీవీ మారదు, రిమోట్ కంట్రోల్లో నీ చాయిస్ మారుతూ ఉంటుంది. కనుక నీ చాయిస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ కీ. సో ఆ కీ ఏదైతే, కీ అంటే మూలము, ఆ యొక్క మూలాన్ని బట్టి నీ యొక్క డిసిషన్స్ ఆధారపడి ఉంటాయి. ద మూమెంట్ యు టేక్ ఎ డిసిషన్, యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. కానీ దానికి వెల చెల్లించాలి. కనుక ఇప్పుడు కూడా ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, నా తండ్రి చేత దీవించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది స్వతంత్రించుకున్నది. ఏ రోజునైతే నీవు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూస్తావో, పాత నిబంధనలో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని యేసు క్రీస్తు ప్రభువు చెప్తారు, నేనే ఆయనను, మొదటి వాడను, కడపటి వాడను. అంటే మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయారు. మన ఆది ఆయనే, మన అంతము ఆయనే. మన మూల పితరుల దగ్గర నుంచి మన బిడల 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 వరకు నీవు నేను ఈ రోజున మన తరములను ఆశీర్వాదంలో నడిపించుటకు, మన తరములో ఉన్న వారిని దేవుని వైపు ప్రోత్సహించుటకు, దేవునిలో బలపరచుటకు ఒక కారణముగా, ఒక హేతువుగా, దేవునికి ఇష్టమైన యాగముగా మన యాగము, మన జీవిత ప్రయాణములు దేవునికి అంగీకారములుగా ఉన్నప్పుడు ఆయన నీ సొంతమవుతాడు. నీకు తాళపు చెవులు ఇస్తాడు. నా కుమారుడా, నీవు వెళ్ళుచున్నప్పుడు ఎరుకో గోడలు కూలిపోతాయి. నా కుమారుడా, నీవు వెళ్ళుచున్నప్పుడు ఎర్ర సముద్రములు 2 పాయలవుతాయి. నా కుమారుడా, నీవు వెళ్ళుచుంటుండగా ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు వీడిపోతాయి. ఇత్తడి వంటి ఆకాశం, ఇనుము వంటి భూమి, ఆకాశం మీద సైతం దేవుడు నీకు కీ కంట్రోల్ ఇస్తాడు. ఆకాశమా, నీవు కురవద్దు అంటే 3.5 సంవత్సరాలు ఏలియా మాటను బట్టి లాక్ అయిపోయింది. అన్లాక్ చేశాడు ఏలియా. ఈ రోజున సూర్య చంద్ర నక్షత్రములను లాక్ చేశాడు యెహోషువ, మళ్ళా అన్లాక్ చేశాడు. ఆకాశమును అన్లాక్ చేశాడు, మన్నా కురిసింది. బండని అన్లాక్ చేశాడు మోషే, జీవజలములు వచ్చినాయి. అటువంటి కృప మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా మాకు ఇవ్వబడిన స్వతంత్రాన్ని ప్రభా ఏది అన్లాక్ చేయడానికి ఇష్టపడుతున్నాం, ఏది బంధించడానికి ఇష్టపడుతున్నాం, ఏది మేము తెరుస్తామో అది మా నిమిత్తం తెరవబడుతుంది, ఏది మోస్తామో అది మా నిమిత్తం మూయబడుతుంది అని అది నోటి మాట ద్వారా యెహోవా తెరవబడును గాక. అటువంటి కృప మాకు కలుగును గాక. యేసునామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.